ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాలు, దైవాశీస్సులు, మీ యొక్క కుటుంబాలకి సమాధానము, సహకారము అన్ని వేళలా అన్ని విధాలుగా మీ యొక్క పరిస్థితుల నుండి ఆ ప్రభువు యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమాధానము అనుగ్రహింపబడిన గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క సందేశం ఏంటంటే ఆ చాలా మంది చాలా రకాలైన ఆ, క్రైస్తవుల మీద లేనిపోయిన కల్పనలు, నిందా ప్రచారాలు అనేక రకాలైన కలిగించడానికి ఎవరో ఎక్కడో బలహీన పడ్డారని ఆ యొక్క బలహీన పడిన ఆ యొక్క మనుషులతో పాటు ఏమండి అందరినీ అదే కోణానికి చెందిన వారు అనుకుంటే అది చాలా పొరపాటు కదా, చాలా తప్పు కదా. కానీ ఈ కరుణాకర సుగుణ అనే వ్యక్తి ఇతరులు మీద వరద జల్లాలని అనేక రకాలైన పరిస్థితులను కల్పిస్తూ లేనిపోని వాటిన నిందా ప్రచారాలు చేస్తున్న వాడు ఈ యొక్క కరుణాకర సుగుణ. ఈ కరుణాకర సుగుణ తన సొంత నాణ్యమ్మ యేసు ప్రభు వారిని నమ్ముకుంటే ఆమె యేసు ప్రభు వారిని నమ్ముకున్న ఆమె భక్తిని కొనసాగిస్తున్న ఆమెను తీసుకెళ్లి ఒక గుడిలో టెంకాయ కొట్టించాడు. ఆమె ఆ రోజు నుంచి ఆమె మంచం పాలైపోయింది. వ్యతిరేకమైన క్రియ విగ్రహారాధన. దేవుడు అన్నాడు నిర్గమాకాండములో 20వ అధ్యాయములో, మీరు దేని రూపానైనా చేసుకోకూడదు, భూమి కింద ఏమైనా ఉన్నాయైనా సరే, ఆకాశం కింద ఉన్న భూమి ఎందైనా సరే, భూమి కింద ఉన్న నేల భాగములో అయినా సరే దేని రూపం మీరు చేసుకునకూడదు అని కరాఖండిగా ఆయన తెలియజేశాడు. అయితే యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో కూడా మరి అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 28వ వచనములో కూడా కరాఖండిగా పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేసిన మాటలు. విగ్రహ సంబంధమైనది ఏది కూడా ముట్టడానికి వీలు లేదు అని చెప్పాడు. ఈ కరుణాకర సుగుణ నానమ్మ యేసు ప్రభు వారి నిమిత్తము యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క రక్తములో పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది ఉంది. అయితే ఈ కరుణాకర సుగుణ చేసిన తప్పు ఏమిటంటే ఆమెను ఆ విశ్వాసములోనే కొనసాగించకుండా అడ్డగించి ఇతను విగ్రహ సంబంధమైన మతానికి అమ్ముడు పోయినది కాక ఆ యొక్క దేవుణ్ణి నమ్ముకున్న ఆ బిడ్డను తీసుకెళ్ళి విగ్రహ సంబంధమైన ఆ యొక్క భక్తిలో ఉంచాలని టెంకాయ ఎప్పుడైతే కొట్టించాడో ఆ కొట్టిన రోజు మొదలుకొని ఆ యొక్క తల్లి మంచం పాలైపోయింది. దీన్ని ఇంతవరకు నాకు ఎవిడెన్స్ లేకుండా నేను అసలు మాట్లాడను. ఆల్ డేటా ఎవిడెన్స్ వచ్చింది కాబట్టే నేను మాట్లాడాను. ఇలాంటి వ్యక్తి ఇతరులని ఏలెత్తి చూపించేటప్పుడు మన వైపు 4 వేలు చూపిస్తున్నాయనే సంగతి ఇతను గమనించట్లేదు. ఎంతసేపు ఉందా క్రైస్తవుల మీద బురద చల్లాలని, సత్య సంబంధులుగా ఉన్న దైవ సేవకుల మీద లేని నింద పుట్టించాలని ప్రతి విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, క్రైస్తవుల్లో అంటే ఈ భూలోకములో ఉన్న మనుషులందరూ కూడా ఒక భావాన్ని మీకు గుర్తు చేసుకొస్తాను.
ఏంటంటే పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము బైబిల్ సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ దారి తప్పిపోయిన వారే అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చిందండి. ఈ భూలోకములో ఈ భూమి మీదను ఏమండి నీతిమంతుడు ఎవరూ లేరు అన్నది పరిశుద్ధ గ్రంథము బైబిల్. ఈ మాట రోమియోలకు రాసిన పత్రిక అంటే రోమా పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో ఈ మాట ఉంది. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ దారి తప్పిపోయిన వారే. ఈ మాటను నేను ఎందుకు గుర్తు చేసుకొచ్చానంటే ఈ కరుణాకర సుగుణ యొక్క వ్యవహారము శైలి అన్నీ కూడా మరి హిందూ సంప్రదాయంలో అందరూ కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారు. అదే రీతిగా అందరినీ చెడ్డవారిగా పోలుద్దామా? ఏమండి హిందుస్థులో కూడా బాబాలు రకరకాలైన బాబాలు ఉన్నారు. ఈ రకరకాలైన బాబాలు పూజల పేరుతో పూజల పేరిట రకరకాలైన భక్తి ముసుగులో ఎంతో మందిని మరి స్త్రీలను కావచ్చు రకరకాలైన హేయ క్రియలకి మరి అనేక రకాలైన లైంగిక పాపాలకి నాంది పలికిన వారు మరి ముసుగులో కూడా బాబా ముసుగుల్లో మరి ఒక హోదాలో ఉన్నవారు చాలా మందిని గతంలో మనం చూసాం. ఇప్పుడు కూడా ఆ యొక్క క్లిప్పులు యూట్యూబ్లోనే ఉన్నాయి. ఏమండి ఈ కరుణాకర సుగుణ సత్య సంబంధులుగా ఉన్న వ్యక్తుల మీద నిందా ప్రచారం చేయాలని మరి హిందువులో లేరా బాబాలు అంటే నేను అనేది ఏంటంటే ఎవరో ఎక్కడో బలహీనపడ్డారని ఏదో పొరపాటు జారాగా చిక్కబడ్డారని మరి అందరినీ అదే కోణములో అదే దృష్టితో చూస్తే తప్పు అంటాను. నేను ఈ కరుణాకర సుగుణ చెప్పిన ఆ యొక్క మాటల్ని కరాఖండిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక ఊరిలో అందరూ తాగుబోతులే ఉండరు. ఒక ఊరిలో కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు బలహీనులైన వారు ఉంటారు. అలాగనే ఆ బలహీనం కలిగిన వారితో పాటు మంచి వ్యక్తులను కూడా పోలిస్తే తప్పు కదా, పొరపాటు కదా. మరి ఈ కరుణాకర సుగుణ మరి హిందుత్వంలో నేను ఉన్నాను అని చెప్పే మాటకి హిందూ అంటే అర్థము చిన్నజీరి స్వామి చెప్పాడు. ఏంటంటే కాఫీర్. కాఫీరు అనే దానికి అర్థం ఏమిటి? ఎద్దుడా, ఎద్దుడా, ఎదవా. అంటే నేను హిందువును అని చెప్పుకునే వారిని చిన్నజీరు స్వామి ఇచ్చిన టైటిల్ ఏంటి? ఎదవా, ఎద్దుడా. కాఫీర్ అనే దానికి చిన్నజీరు స్వామి ఇచ్చిన అర్థం ఏమిటంటే ఎర్దవా, హిందూ అని, నేను హిందువుని అని ఎవరన్నా చెప్పుకుంటే మరి నువ్వు హిందువువా అయితే నువ్వు కాఫీర్, నువ్వు ఎదవా, నువ్వు ఎదవాయివి, నువ్వు వ్యర్థుడివి అని చిన్నజీరి స్వామి హిందువుకి అర్థము నిర్వచనం చెప్పాడు. ఏమండి క్రైస్తవులలో నేను ఇప్పుడు ఒక మనుషుల గురించి 2 రకాలైన వారు ఉంటారు. ఒకటి క్రైస్తవులలో కూడా కొంతమంది బలహీనులు ఉంటారు, కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. అలాగనే ఒక బలహీనుడితో పాటు మంచి వ్యక్తులను కూడా ఆ బలహీనులతో పోలిస్తే ఎంత పొరపాటు, ఎంత తప్పు. ఎవరో ఎక్కడో ఏదో పాస్టరు బలహీన పడ్డాడని మరి వారితో పాటు మరి
నిష్ఠాగరిష్టలతో క్రీస్తు వేసే జయముగా, క్రీస్తే ఊపిరిగా, యేసు ప్రభు వారే జయంగా బ్రతుకుతున్న నీతిమంతులను కూడా ఆ బలహీనలతో పాటు ఈ బలవంతులు కూడా వారితో పోలిస్తే తప్పు కదా? ఏమండి? పొరపాటు కాదా? నయవంచన కాదా? ఏమండి? ఇలాంటి వ్యక్తులను ఏమనాలి? ఈ కరుణాకర సుగుణ లాంటి వారిని ఏమనాలి? కాఫీరనే పిలవాలి, ఎదవాయనే అనాలి, నిర్ధుల అని 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 పిలవాలి. వాస్తవంగా ఇప్పుడు హిందూస్ అంటున్న వారు బాబాలను తీసుకుంటే బాబాలు భక్తి ముక్తులో ఎంతో మంది స్త్రీలని లైంగిక పాపాలకి ప్రేరేపణ చేశారు. ఎంతో మందిని మరి నికృష్టమైన ఆయా వారిని సమీపించినట్లుగా ఇప్పటికీ బాబాలు యొక్క రహస్యము మరి కొన్ని యాంకర్ల ద్వారా, కొంతమంది యాంకర్ల ద్వారా టీవీ లైన్ ఛానల్ కావచ్చు, అనేక రకాలైన ఛానల్స్ ద్వారా గతంలో మనం చూస్తున్నాం. అయితే ఆ బాబాలతో పాటు కొందరు మంచి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది భక్తిపరులు ఉన్నారు. అలాంటి భక్తిపరులని యొక్క బాబాలతో పోలిస్తే ఏమన్నా ఉన్నదా? ఏమండి? వాస్తవమా కాదా? నిజమా కాదా? కరుణాకర్ సుగుణ అంటాడు, మాస్టర్స్ వ్యభిచారం చేస్తున్నారు, ఏకాంతాన్ని దశకెళ్ళి వారిని విద్యాస్తున్నారని ప్రూఫ్ ఉండదు. మళ్ళా ఎవిడెన్స్ ఉండదు. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. హిందూస్ లో కొంతమంది బాబాలు పూజల పేరుతో ఎంతో మందిని, స్త్రీలని, మానవ ప్రాణాలని హరించారు బాబాలు. ఏమండి? మరి కరుణాకర సుగుణ ఎవరో ఇద్దరు బలహీనులు, కొంతమంది మాస్టర్లు, ఎవరో ఇద్దరు కొద్ది గొప్ప. ఏమండి? హిందూస్లో జరిగినట్లుగా క్రైస్తవములో చర్చిలో జరగవు. ఎవరో ఎక్కడో బలహీన పడ్డారని వారితో పోల్చకూడదు నిజమైన నీతిమంతులుగా ఉన్న దైవ సేవకులని. హిందువులలో కొంతమంది బాబాలు భక్తి పేరిట ఎంతో మంది స్త్రీల మాన ప్రాణాలని అపహరించినట్లుగా మరి నిజంగా హిందూస్లో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు. వారిని కూడా మరి యొక్క బాబాలతో పోలుద్దామా? పోలిస్తే అదెంత నేరము, అంత తప్పు. ఊరిలో కొందరు తాగుబోతులతో పాటు కొందరు మంచి వ్యక్తులని అదే కోణంలో చూస్తే ఎంత పొరపాటు. ఏమండి? కరుణాకర సుగుణాకి కొంచెమైనా కానీ జ్ఞానము లేదు. ఇక్కడ మనుషులు అయిన వారు ఈ భూలోకములో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యులు అనే వాటిని జయించలేరు. కాబట్టి భగవంతుడే సృష్టికర్తే యజ్ఞ పశువుగా, ప్రజాపతిగా, ఏమండి ఆ యొక్క మహానుభావుడు ఆర్యులు తపస్సంపన్నులు పెరిగిందాక తపస్సు చేసిన వాళ్ళందరూ కూడా ఎవిడెన్స్ ఇచ్చారు. భగవంతుణ్ణి దర్శనం పొంది ఏమన్నారు? ఆయన ఆహ్వానించారు. అయ్యా, మేము చేస్తున్న పూజల ద్వారాగా, పురస్కారాల ద్వారాగా, పుణ్యకార్యాల ద్వారాగా మేము ఈ రాజ్యానికి చేరలేము. కాబట్టి నీవే వచ్చి మాకు మార్గమేముని ఆర్యులు పుట్టల పెరిగిందాక తపస్సు చేసిన మనకంటే ముందున ఉన్న మునులు, మనకంటే ముందు తరాల వారు అనేక రకాలుగా మార్గాలు చూపించారు. దీనికి ఉత్తర వ్యధర్వేద సంహితలో డాక్టర్ దశరథ రంగాచార్యుల వారు రచించిన 4 వేదాలు 109 ఉపనిషత్తుల్లో దేవుని గురించి, సృష్టికర్త గురించి రాయబడి ఉంది. భవిష్య పురాణంలో కూడా కాళివాత చక్రవర్తి హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు ఆయన కూడా మరి దైవ దర్శనం పొంది ఆయన కూడా భవిష్య పురాణంలో
కొంత ఎవిడెన్స్ ఇచ్చాడు. భగవంతుడు కన్యక గర్భమున జన్మిస్తాడు, ఆయన సత్యము అంతరించిపోయేటప్పుడు సత్యమై పుడతాడు, ఆయన కుమారి గర్భము నుండి ఉత్పన్నం చెందుతాడు అంటే ఆయన కుమారి గర్భము నుండి పుడతాడు. ఏమండి, మన చూసిన పూర్వీకులు అనేక రకాలైన ఎవిడెన్స్ ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథం కూడా మరి కన్యక గర్భమును జన్మించాడు, ఆయన ఎవరో కాదు ప్రభు యేసుక్రీస్తు వారు అని కరాఖండిగా సాక్ష్యం ఇచ్చారు. కరుణాకర శిక్షణ ఎవరో ఇద్దరు మాస్టర్స్ బలహీనపడ్డారు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, మనుషులైన వారు అటు ఇంగ్లీష్లోను అనేక రకాలైన మనుషులుగా ఉన్నవారు ఎవరొకళ్ళు బలహీనపడతారు. ఎవరో బలహీనపడ్డారని ఆ బలహీనతో పాటు బలవంతులుగా నిష్ఠాగరిష్ఠులతో ఉన్న భక్తి పరులైన వారిని ఆ బలహీనతో పోల్చకూడదు అని నేను కరాఖండిగా ఈ యొక్క కరుణాకర సుగుణాన్ని ఖండిస్తున్నాను. ఇప్పుడు హిందుస్థులో కూడా చాలా మంది బలహీనులు కొందరు ఉన్నారు, అందరు కాదు. మళ్ళా ఈ బాబాలు నా కాడ క్లిప్పులు ఉన్నాయి, నేను దీంట్లో మెన్షన్ చేస్తాను. ఎవరెవరు ఏ రీతిగా ఎలాగా మరి భక్తి పేరిట భక్తి ముసుగులో స్త్రీలు వచ్చినప్పుడు వారిని ఎలాగా వారిని మాన ప్రాణాలు ఎలాగా అపహరించారో నా కాడ కొన్ని క్లిప్పులు ఉన్నాయి. ఏమండి, నేను ఇప్పుడు చెప్తున్న మాట ఇస్తున్న కౌంటర్ ఎవరికై అంటే కరుణాకర సుగుణాకి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, క్రైస్తవములో వందకి ఎక్కడో ఒకటి ఇద్దరు బలహీనపడ్డారు. కానీ ఆ ఒకటి ఇద్దరితో పాటు తక్కిన 99 మందిని నిజాయితీ కలిగిన వారితో పోల్చకూడదు. అలాగనే హిందూస్లో కూడా కొందరు బాబాలు తప్పుడు క్రమములో ఉన్నట్లుగా మరి ఆ తప్పుడు క్రమములో ఉన్న బాబాలతో పాటు మరి హిందూస్లో కొందరు నిజాయితీ కలిగిన వారు, కొందరు మహానుభావులు ఉన్నారు. బలహీనపడిన బాబాలతో పాటు ఆ మహనీయుల్ని పోలుతామా? పోల్చకూడదు. దీనిని కరాఖండిగా నేను ఖండిస్తున్నాను. ఇలాంటి ఈ యొక్క కరుణాకర సుగుణాకి మనసులో ఉన్నవారు కూడా బుద్ధి చెప్పాలని నేను మనసారా ప్రభువుని యేసుక్రీస్తు వారి పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే, నేను చెప్పిన ఆ ఎవిడెన్స్ ని నేను ఈ మెసేజ్ లో మెన్షన్ చేస్తాను. ఏమండి, మనుషులైన వారు ఇన్ని రకాలైన వర్గాలలో బలహీనపడతారు. దీనికి బైబిల్ ఇచ్చిన సాక్ష్యము, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ మార్గం తప్పిపోయిన వాళ్ళే అని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. నా ప్రశ్న ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఏమండి, మనుషులు బలహీనపడతారు కాబట్టి ఆ పరమాత్ముడే మనిషిగా జన్మించాడు. కొందరు కొన్ని మంత్రాల ద్వారాగా మరి ఆ దేవుణ్ణి ఆహ్వానించారు. ఏంటి? సర్వ పాప పరిహారో రక్త పురోక్షణము అవశ్యము, కడరత్వం పరమాత్మయేన పుణ్యదాన బలియాగము. నీ రక్తములోనే మాకు పాప క్షమాపణ కలదయ్యా, ఓ భగవంతుడా, ఓ పరమ తండ్రి, నీవే మా కొరకు వచ్చి ప్రాణం పెట్టమని ఒక ఆర్యుడు ఆయనని ఆహ్వానించాడు. ఏమండి, ఎందుకు? నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ మార్గం తప్పిపోయిన వారే. కనుకే సృష్టికర్తే వచ్చి ఎలగట్టాడు. ఉక్కుల వెదరవేద సంహితలో ప్రజాపతి ఉన్నాడు, ఆయన విఘ్నమైపోయాడు. నేను గతంలో అనేక రకాలను ఎవిడెన్స్ ఇచ్చాను. ఏమండి, నా యొక్క ఛానల్స్ లో ఇప్పటికీ అలాగనే ఉన్నవి, అన్ని ప్రూఫ్లు నేను ఇచ్చాను. దయ ఉంచి నా హిందువ సహోదరులారా,
నా హైందవ సహోదరులారా, ఎవరో బలహీన పడ్డారని వారితో పాటు అందరిని అంటే ఎలాగా, అలాగనే క్రైస్తవులలో కూడా ఎవరో ఒకటి ఇద్దరు బలహీన పడ్డారని అందరిని అలాగనే అనకూడదు. నిజమైన దైవ సేవకుల మీద బురద జల్లటానికి చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయములో దేవుని ఉగ్రత చూశారు. అలాగనే కరుణాకర సుగుణ నీవు కూడా దేవుని ఉగ్రత చూస్తావు. మీ నానమ్మని, ఆ యొక్క తల్లిని, మరి రక్షణ పొందిన ఆమెని తీసుకెళ్లి విగ్రహ సంబంధమైన బతిలో ఉంచాలని చూశావు. ఈరోజు ఆమె మంచములో పడి ఉండటానికి కారణము నువ్వు చేసిన ఆ యొక్క క్రియ. ఏమండి, ఆమె నమ్ముకున్న ఆమెని, అలాగనే ఆమె విశ్వాసం ఏమో నువ్వు కూడా వచ్చి వెళ్ళిపోయావు. నీ ఆత్మని ఎటు నాశనం చేసుకున్నావు. ఏమండి, నీ ఆత్మను నువ్వెటు నాశనం చేసుకున్నావు. కరుణాకర సుగుణ, మీ నాయనమ్మ ఆత్మను కూడా నాశనం చేయాలని చూశావు. ఎట్టకేలకి ఆమెని మంచం పాలు చేశావు. ఇక్కడ నా యొక్క పాయింట్ ఏంటంటే, మనుషులుగా ఉన్నవారు బలహీన పడతారండి. మనుషులుగా ఉన్నవారు బలహీనులే. రెండు అనేక రకాలైన, ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఎక్కడో చాట ఏదో ఒక రీతిగా బలహీన పడతారు. కానీ మనము దైవ శక్తిని కోరుకోవాలి. దేవుని యొక్క శక్తిని మనము ఆచరిస్తే ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తము సమస్త పాపముల నుండి, దుర్నీతి నుండి మనల్ని విడిపించును, మనల్ని కడిగివేయును. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ మార్గం తప్పిన వారే. కానీ నా పాయింట్ ఏంటంటే, మనం ఎవరినైతే పూజిస్తామో దేవతలు, దేవుళ్ళని, వారే వారి యొక్క పురాణాలు కావచ్చు. ఏమండి, పురాణాలలో వారి యొక్క స్టోరీస్ ఉన్నాయి, వారి యొక్క చరిత్ర ఉంది. ఏమండి, కృష్ణుడు అంటున్న ఆయన 8 మంది భార్యలతో సతి సగమనము చేయబడ్డాడు. ఏమండి, ఇక స్టోరీస్ చూసుకుంటే మన యొక్క దేవతలు, దేవుళ్ళు మనలాంటి స్వభావం కలిగిన వారే అనిపిస్తుంది. మనం ఎవరినైతే పూజించామో వాళ్ళందరిలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యలనేవి దురి లక్షణాలు, 6 దుర్గుణాలు వారిలో ఉన్నవి. ఏమండి, మనుషులుగా ఉన్నవారు బలహీన పడవచ్చు, కానీ మరి దేవతలు, దేవుళ్ళు అని పిలవబడిన వారు కూడా కామ క్రోధాలు జయించారా? జయించలేదు. మరి కామ క్రోధాలు జయించిన వాడు ఒక్కడే ఒకడున్నాడు, ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఇదే భూమి మీద జన్మించి మానవ అవతారం ఎత్తి, మరి ఆయన నడి తండ్రిలోకి వచ్చి, ఇదిగో నా యందు పాపం ఉందని ఎవరు ఆరోపిస్తారు అని సవాలు చేసి పిలిచిన వాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. దీనికి ఏబు గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. ఏబు గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనములో ఆయన దేవదూతల యందు, తన దూతల యందు నమ్మిక ఉంచట్లేదట. ఆకాశ మండలము అత్యుత్తరమైపోయేదట అని సాక్ష్యం ఇస్తుంది. అంటే దేవతలు, దేవుళ్ళు అని చెప్పుకున్న వారే బలహీన పడ్డారు. వారందరి కోసమును, మనందరి కోసమును ప్రభువు యేసుక్రీస్తు వారే మానవ అవతారం ఎత్తి, ఆ ఆది సంభూతుడును, మహాదేవుడును, సర్వశక్తి కలిగిన ఆ పరమాత్మ, పరమ తండ్రి అందరి కోసం వచ్చి ప్రాణం పెట్టాడండి. దాన్ని నగర సత్యము. ఈ భూమి మీద నీతిమంతుడు ఎవడను లేడండి, ఎవడను లేడు. అందరూ దారి తప్పిపోయిన వాళ్ళే. కనుక కరుణాకర సుగుణాకి ఈ యొక్క కౌంటరు కనువిప్పు కలిగిస్తుందని, బుద్ధి చెబుతుందని. ఏమండి, జ్ఞానం కలిగిన వాడికి ఒక మాట చాలు. మూర్ఖుడికి 100 మాటలు చెప్పినా గేదెలు ఉంటాయి, ఎంత వర్షం కురిసినా చలనం ఉండదు, పంది ఉంటుంది. ఆ పంది ఆ బురదలోనే బొరులాడుతూ ఉంటుంది. ఎన్ని రాళ్ళు తీసుకుకొచ్చినా అక్కడ నుండి లేగవదు. మరి నేను కరుణాకర సుగుణాన్ని పందితో పోల్చలేదు, గీతతో పోల్చలేదు, కానీ అది నా ఉద్దేశం కాదు. ఎవరో ఎక్కడో బలహీన పడ్డారని నీతిమంతులుగా, సత్య సంబంధులుగా ఉన్న అందరినీ అదే బలహీనతతో చూస్తే అది తప్పు అని కరాకటిగా ఖండిస్తున్నాను.
మరి మన హిందూ సహోదరులు మరి అందరూ లాగా లేరు. లాభాలు ముసుగేసుకొని భక్తి ముసుగులో ఎంతో మంది స్త్రీల ప్రాణాలని అపహరించారు. మరి వాళ్ళతో పోలుద్దామా? కొందరు మహానుభావులు ఉన్నారు, కొందరు మహనీయులు ఉన్నారు ఏమండి. కాబట్టి నా హిందువ సహోదరులారా, మీకు ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు జోడించి తెలియజేస్తున్నాను. కరుణాకర్ సుగుణాకి మీరు కూడా బుద్ధి చెప్పండి. ఇది కరుణాకర్ సుగుణాకి సంవత్సరం చదివింపు. నేను మించిన చేస్తాను ఆ క్లిప్పులు. నాకు వారి మీద ఎలాంటి దేశం లేదు. మనుషులైన వారు బలహీనపడతారు అంటే దాన్ని ఆధారం చేసుకొని అందరిని తప్పు చేయముట్లేదు, కానీ ఎవరో ఎక్కడో బలహీనపడ్డారని అందరినీ అదే కోణంలో చూస్తే తప్పు అంటున్నాను. ఆ తప్పుల్ని ఖండిస్తారని నా సహోదరులు మన మన భారతదేశము ఆ మాతృభూమి అని చెప్పినట్లుగా మనమందరినీ ఒక తల్లి బిడ్డలుగా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క కరుణాకర్ సుగుణ ద్వారాగా ఎంతో మంది ఎన్నో రకాలైన మరి రకరకాలైన సమస్యలు తలెత్తుతానికి కారణము ముఖ్యంగా కరుణాకర్ సుగుణనే. ఈ యొక్క కౌంటర్ కరుణాకర్ సుగుణాకే పెడుతున్నాను. కనుమిప్పు కలగాలని ప్రభుని యేసుక్రీస్తు వారి పేరిట కరుణాకర్ సుగుణ వారి నానమ్మ కూడా మరి ఆ మంచములో పాపం ఆమె స్వస్థత పొంది మళ్ళా తిరిగి ప్రభుని యేసుక్రీస్తు వారి పాదాల చెంతకి నడవాలని, రావాలని, ఆమె కూడా సురక్షితంగా ఉండాలని, ఆమె కూడా మరి స్వస్థత పొందాలని ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రభువే ఆ తల్లిని ముట్టి స్వస్థపరచునుగాక. ఆమేన్. మన దేశంలో దొంగ బాబాలకు లోటేమీ లేదు. అలాంటి మోసగాలను నమ్మే అమాయక జనాలకు పొదవేమీ లేదు. అలాంటి వాడే వీరేంద్రదేవ్ దీక్షిత్. వీడు మరో డేరా బాబా. ఇంకా చెప్పాలంటే అంతకు మించి. వీడి భాగవతం బట్టబయలు కావడంతో కొన్నేళ్ల కిందటే మూడో కంటికి తెలియకుండా పరారయ్యాడు. కానీ అతని ఆశ్రమంలో అరాచకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మీద జస్ట్ మహిళ మాత్రమే ఉందనుకున్నారు, కానే కాదు. బాబా గారు మహిళ కింద దాక్కొని ఫుల్ మజాను పొందుతున్నాడు ఇక్కడ. ఇక వీడియో తీస్తున్న కెమెరామెన్ ని చూసిందడివే. బాబా గారైతే తనకేం పాపం తెలియనట్టు మహిళ నుంచి దూరం జరిగి కూర్చుంటాడు. ఈ మహిళకు ఏం మాయమాటలు చెప్పిండేమో గాని బాబేషాలకు ఏమైతే కయ్యమంటలేదు, కొయ్యమంటలేదు, ఇప్పుడు అరుగుతానే లేడు. కానీ బాబా అయితే ఆ బీమారిని చాలా సింపుల్ గా బయటికి వెళ్ళగొడతాడు. అలాగే ఈమెను కూడా చూడండి. బాబా గారు ఇస్తున్న ట్రీట్మెంట్ కి రిజల్ట్ కళ్ళతో చూస్తూనే మూతి మీద చేసుకొని మస్తు అవాకైపోతుంటుంది. ఈ బాబా చేసిన తీట పనులను చూస్తుంటే ఎవరైనా చెప్పించి కొడతారు, గాని ఇక్కడ జనాలు అయితే అనారోగ్యంతో బాధపడేవారు తనను దర్శించుకుంటే సర్వరోగాలు నయమవుతాయని ఓ వ్యక్తి స్వామీజీ అవతారం ఎత్తారు. తమిళనాడుకు చెందిన ఈయన తాను మనిషి రూపంలో ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు. అంతేకాదు 7 కొండల శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరిస్తున్న పూలతో త్వరలో తనకు అలంకరించబోతున్నారని చెప్తున్నారు. సంతానలేమితో బాధపడే మహిళలైతే ఈ దొంగ బాబాల ఉచ్చులో చాలా సింపుల్ గా పడిపోతారు. ఇక్కడ కూడా ఈమె సంతానం ఇష్యూ ఉండడంతో బాబా ఈమె తన మీద పండబెట్టుకుని చాలా అసహ్యంగా ట్రీట్మెంట్ చేస్తుంటాడు. కానీ ఒక వ్యక్తి బాబా యొక్క తీట పనులను ఫోన్ లో రికార్డ్ చేస్తుండడంతో వీళ్ళైతే హడావిడిగా లేచి కూర్చుంటారు.